సంతోషం. అది కరెక్టే చెప్పామమ్మా. జగన్ అన్న వల్ల అందరం బాగున్నాం. 5 సంవత్సరాల్లో ఎన్నో మంచి పనులు చేశాడు. ఇది వరకు ఎవరు ఊహించని 4 మంచి పనులు చేద్దాం బాబు. బాబు నిరంతరం మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 5 సంవత్సరాల ముందర ఎవరున్నారమ్మా? చంద్రబాబు నాయుడు గారు. 2014లో మంచో చెడో ఓట్లేసి గెలిపించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 19లో మీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు పని చేయటం లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. రైతు రుణమాఫీ అన్నాడు, మర్చిపోయాడు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, మర్చిపోకపోతే నిరుద్యోగ వృత్తి అన్నాడు, మర్చిపోయాడు. ఏ ఒక్క పని చేయాల, అన్నీ మర్చిపోయాడు. కానీ మీరు గుర్తుపెట్టుకున్నారు. మీరు గుర్తుపెట్టుకుని ఏం చేశారు? 19లో నమ్మవరా బాబు, మేము నమ్మమని చెప్పి పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. అందరికీ తెలిసేలా చాలా పెద్ద ఆశలతో 151 సీట్లు ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రతిదీ నిలబెట్టుకున్నాడు, హామీలు నెరవేర్చాడు. మనం కొనసాగించాలా లేదా? ఊరికే ఒక మాట విందాం, చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట విందాం. ఆయన ఏమంటున్నాడు తెలుసా? అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి ఇస్తే 15,000 అప్పులు పాలవుతాయి అన్నాడు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా, నేను కూడా ఇస్తాను 4గురికి అంటున్నాడు. వృద్ధులకి వికలాంగులకి ఇంటికి పంపించాడు జగన్మోహన్ రెడ్డి పెన్షన్. 6 నెలలు ఎలక్షన్ కమిషన్ దగ్గర పోరాడి ఆపాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఏమంటున్నాడు? రేపు ఎలక్షన్ అయిన తర్వాత నేను పంపిస్తాను వీళ్ళకి అంటున్నాడు. అంటే నా తెలివేం లేదు, నాకు మంచి చేసేది తెలియదు. జగన్మోహన్ రెడ్డి చేసే పథకాలు, చేసే మంచి పనులు నేను వచ్చి కొనసాగిస్తాను అంటున్నాడు. కొనసాగిద్దాం, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందాం, అంతే కదా. మీ గురించి నిరంతరం మీ గురించి ఆలోచిస్తూ ఇంకా ఎలా ఆదుకోవాలి నా ప్రజల్ని, ఏం చేయాలి మా అక్క చెల్లెళ్ళకి, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని సొంతం చేసుకున్నాడు అందరినీ. సంవత్సరాలు మన జగనన్న చేసిన మేలు పథకాల ద్వారా కానీ అభివృద్ధి ద్వారా కానీ పిల్లలు బాగా చదువుతూ ఉంటారు, మంచి స్కూల్కి పోతున్నారు, పెద్దలకు ఆరోగ్యం చూసుకుంటున్నాడు. 104 కింద మన ఊర్లకే ఒక డాక్టర్ వస్తున్నారు. ఇన్ని మంచి పనులు చేస్తున్న జగనన్ని ఎలా వదులుకుంటాం? రేపు మే 13న ఎన్నికలు వస్తున్నాయి. ఎవరు కోటేస్తారు? ఏ గుర్తు మీద? జగనన్ని గెలిపించాలా, జగనన్ని ముఖ్యమంత్రి చేయాలా అనే ఒకే ఒక నినాదంతో దాని గుర్తు మీద ఓటేయాలా. ఇక్కడ ఎంపీగా గురుమూర్తి గారు, ఎమ్మెల్యేగా మీ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాం. మీకు సేవ చేసే భాగ్యం కల్పించమని మరొకసారి వేడుకుంటూ దాని గుర్తు మీద ఓటేయాలి. మనమే కాదు, పక్కన వాళ్ళతో కూడా వేయించాలి. అర్థమైందా? ప్రతి ఒక్కరితో వేయించండి.
జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందాం. మనకు అవసరమైన ఊరికి అవసరమైన పనులు నేదురుమల్లి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా మీకు మాటిస్తుందా, పెట్టింది నేను మీకు నెరవేరుస్తానని. మొదటి సంవత్సరంలోనే మీరు తేడా చూస్తారు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా, ఇది నా మాటగా చెప్తున్నా. నమస్కారం. జై జగన్, జై జగన్. దగ్గర పెట్టుకుని మేము ఓటు వేపిస్తాం. మేము ధైర్యంగా ఉండాలి, నువ్వు ధైర్యం ఉండాలి.
నాకు స్నేహితుడు అని కూడా చెప్పాలి. మంచివాడు, సౌమ్యుడు, మీ చల్లని దేవుళ్ళు రాంపై కూడా ఇస్తా ఉన్నాను.
ముందుగా నేను చల్లని దీవెనలు రాంపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మనకి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే అభ్యర్థి రామ్కుమార్ రెడ్డి గారికి, రామప్రసాద్ గారికి, మన చేసిన అందరికీ నమస్కారము. మన గ్రామంలోనే మిగిలిన అభివృద్ధి పనులకి రోడ్లు కానొస్తాయి, అవన్నీ కూడా అన్న పూర్తి చేస్తాడు. మీకు అంతకుముందు తెలిసే ఉంటుంది, నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారు రాజేశ్వర గారు ఎంత చేసిందో కరోనా బ్యాలెన్స్ లో కూడా అన్న పూర్తి చేస్తాడు. అందరికీ నమస్కారం.
నారాయణ రెడ్డి చాలా చిన్న కోరికలు కోరుతున్నాడు. ఊరికి అవసరాలు చాలా ఉంటాయి. రాష్ట్ర ప్రజలుగా జగన్మోహన్ రెడ్డి గారు వివిధ పథకాల ద్వారా అభివృద్ధి విత్తనాలు నాటారు. రాబో 5 సంవత్సరాల్లో వాటి ఫలాలు మీరు అనుభవిస్తారు. పిల్లలు స్కూల్కి పంపిస్తే ఏమొచ్చింది మనకు అంటారు. 5 సంవత్సరాల్లో చూడండి. ఈ 5 సంవత్సరాల్లో నాడు నేడు కింద స్కూల్ రూపురేఖలు మార్చారు. అమ్మఒడి కింద స్కూల్కి పంపించే విధానం తీసుకొచ్చారు. రీఎంబర్స్మెంట్ అంటూ మంచి చదువులు చదివిస్తున్నారు. పెద్దలకు ఆరోగ్యం, తగు జాగ్రత్తలు తీసుకొని 5 లక్షల వరకు ఉన్నది 25 లక్షలు చేశారు. హాస్పిటల్స్ని మెరుగుపరిచారు. పరికరాలు, డాక్టర్లను పెట్టారు. మీ ఊర్లో కూడా 104 కింద వస్తుందమ్మా? 104 ఫండ్ వస్తుందా లేదా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మన రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలి అని నిరంతరం మీ గురించి ఆలోచిస్తున్నారు. గ్రామ సచివాలయాలు పెట్టారు, వాలంటీర్ వ్యవస్థ పెట్టారు. ప్రతిపక్షాలు లేని నిందలు వేసినా ఎలక్షన్ వచ్చే సమయానికి అదే చంద్రబాబు నాయుడు గారు కరెక్టేనో, జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులేనో, కానీ ఈసారి నాకు ఓటేయండి, అవే పథకాలు కొనసాగిస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పని కరెక్టేనని ఒప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ ముందర చెప్పిన మాట చాలా సులువుగా పని కట్టుకొని మర్చిపోతాడు చంద్రబాబు నాయుడు. గుర్తుండదు, గుర్తుపెట్టుకోడు, ఇచ్చిన మాట మీద నిలబడడు. అదే జగన్మోహన్ రెడ్డి మీరు చూశారు ఈ 5 సంవత్సరాలు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాట, ప్రతి హామీ నెరవేర్చాడు. ఈ మంచి పనులు కొనసాగించాలి, మన గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలి. ప్రతిపక్షానికి ఒకటి చూపిస్తారమ్మా, రోడ్డు వేయలేదు అంటారు. మన జీవితాలు ఎలా బాగుపడినాయి, పిల్లల జీవితాలు ఎలా బాగుపడినాయి, మహిళల జీవితాలు ఎలా బాగుపడినాయి, స్కూల్కి వెళ్ళే పిల్లలే కాదు, డిగ్రీ చదివే ఆరోగ్యం పెద్దలు ఎలా చూసుకుంటున్నారు, పెన్షన్ ఎలా ఇంటికి వస్తుంది, చేనేతలకి, రైతులకి మన చేతి ఏం చేసినా మనసు ఉండాలి. ఆ మనసు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కానీ మనం కడుపులో తిండి పడాలంటే రైతన్నలు పంట పండించాలి. పంట పండాలంటే వర్షం ఉండాలి. మరి చంద్రబాబు కరువు ఏమో కవల పిల్లలు, ఆయన వచ్చారంటే కరువే, అంతేనా కదా? వచ్చినప్పుడల్లా కరువు, మర్చిపోవద్దు. ఈ 5 సంవత్సరాలు పుష్కలంగా వర్షాలు పడినాయి జగన్మోహన్ రెడ్డి వల్ల. దానికి ఎక్కడ బటన్ నొక్కల, ఎక్కడ కూడా బటన్ నొక్కల. అంటే ఒక మంచి మనిషి పరిపాలిస్తున్నప్పుడు మంచే జరుగుతుంది. వరుణుడు కరుణిస్తాడు, పైనున్న వాళ్ళు ఆశీర్వదిస్తారు. అందుకే ఈ రోజు మనకి ఇబ్బంది రాల. అదే చంద్రబాబు వచ్చాడంటే కరువు, ఏదో అక్కడెక్కడ అనంతపూర్లో చెప్పాడు వాటర్ గన్లు అంట, రెయిన్ గన్లు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి.
నాకు తెలిసి మహిళలుగా మీకు అందరికీ గుర్తే ఉంటుంది. మా వాళ్ళకి కూడా చెప్పండి, మగాళ్ళకి మాకు కొంచెం దూరం ఆలోచించాం, ఎక్కువ గుర్తుపెట్టుకోం. తప్పకుండా మీరు మాకు కూడా తెలియజేయాలి. కానీ పెద్దలుగా మిమ్మల్ని తక్కువేం చేయటంలో నేను కూడా మీలో ఒకడిని. మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు విడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీరే గుర్తుకు తెచ్చుకోండి. 14 నుంచి 19 వరకు ఎలా ఉండింది, 19 నుంచి 24 వరకు ఎలా ఉంది. అందులో అయినా కూడా వెనకడుగు వేయకుండా మన ప్రజలకు అండదండగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మంచిని కొనసాగిద్దాం. జగనన్న మరోసారి ముఖ్యమంత్రిని చేద్దాం. సరేనా? సరేనా? సిద్ధమేనా? మే 13న ఎన్నికలు. ఏ గుర్తు మీద ఓటేయాలి? చెప్పండమ్మా. మిమ్మల్ని చెప్పండి. ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి, ఒకటి మన ఎంపీ గురుమూర్తి గారికి, రెండోది మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న నాకు ఓటేసి గెలిపించవలసిందిగా, మీకు సేవ చేసే భాగ్యం కల్పించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. స్నేహితుడు అని కూడా చెప్పాలి. మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలో రామ్ పైకి సవినయంగా పిల్లలకు తోడుగా ఉంటూ విద్యా జీవన గురించి గ్రామ పంచాయతీ
మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దేవుళ్ళు కమ్మిన చీకట్లను తరిమే ఎర్రని సూర్యుడా ఓహో మంచితనం తప్ప మచ్చే లేని చంద్రుడా జనం కోసమే జన్మనెత్తిన మా రామన్న ఓహో ఆట ఇస్తే వెనుకడుగే వేయడు ఏదా నిజం మీ మాట నిజం మీరు నిజం మీ మాట మీ మాట నిజం మీరు నిజం మీ మాట ఎలక్షన్ రిజల్ట్స్ అంతా డిక్లేర్ చేసేసినట్టున్నారు. ఉత్సాహంగా ఉండరు యజమానులు. జ్యోతిష్యం ముందరే చెప్పేశారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలో ఇంకొక 5 సంవత్సరాలు. చాలా సంతోషం. 5 సంవత్సరాల క్రితం అధికారంలో ఉన్న పార్టీని పక్కన కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు పాలించండి మేము చూస్తామని 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. చెప్పిన హామీలన్నీ నెరవేర్చాడు. మనం ఊహించని విధంగా ప్రభుత్వాన్ని నడిపారు. ప్రజలకు చేరువయ్యారు. సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా దేశాలు అంటే మన దేశంలో ఇతర రాష్ట్రాలు విదేశాల్లో కూడా ఈ వ్యవస్థలు ఎలా జరుగుతున్నాయి, ఇంత మంచి ఆలోచన ఎలా వచ్చింది, దాన్ని మనం అనుకరించాలి. మన దేశాల్లో మన రాష్ట్రాల్లో కూడా ఇదే పద్ధతి పెట్టాలి అని నిర్ణయానికి వచ్చి భారతదేశంలో ఇప్పటికే 4 రాష్ట్రాల్లో మనల్ని చూసి కాపీ చేశారు. ఇంత మంచి ఆలోచన ఎలా వచ్చింది? ఇలాంటి మంచి ఆలోచనలు అంటే నిరంతరం నా ప్రజల గురించి ఆలోచిస్తూ వారికి ఏ విధంగా
మంచి చేయాలి, ఏ విధమైన సౌకర్యాలు కల్పించాలి అని నిరంతరం మీకోసం ఆలోచిస్తున్నప్పుడు మంచి ఆలోచనలే వస్తాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. కరోనా మహమ్మారి ఉన్నా కూడా ఎక్కడ కూడా ఇచ్చిన మాట తప్పకుండా హామీ నెరవేర్చారు ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కదా? మరోమారు ముఖ్యమంత్రి చేసుకోవడానికి మీరంతా సిద్ధమేనా? జగన్మోహన్ రెడ్డి వినబడాలా? వెరీ గుడ్. అభ్యర్థిగా మీకు సేవ చేసే భాగ్యం కలిగిస్తారా నాకు? దానికే సిద్ధమేనా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అభ్యర్థి గురుమూర్తి గారిని మే 13వ తారీఖున ప్రతి ఒక్కరూ పోలింగ్ బూత్కి వచ్చి గెలుపు మనదేను, సునాయాసంగా గెలుస్తున్నాము అని తెలిసిన ప్రతి ఒక్కరూ మనం పోలింగ్ బూత్కి వెళ్ళాలి, మనతో పాటు కూడా తీసుకువెళ్ళాలి. ఫ్యాన్ గుర్తు మీద 2 సార్లు ఓటు వేయించాలి. ఒకటి ఎంపీ గురుమూర్తి గారికి, ఒకటి నాకు మీ ఎమ్మెల్యేగా పనిచేసుకునే భాగ్యం కల్పించమని మిమ్మల్ని అభ్యర్థిస్తూ మీకు సేవ చేసే అవకాశం కల్పించమని. నేదురుమల్లి అంటేనే నమ్మకం. పెద్దలను మీరు చూశారు, అలాగే మీకు సేవ చేస్తూ మీ గుండెల్లో చోటు సంపాదిస్తానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఆశయాలు ప్రజలందరి గంధజేయ దీక్షలతో యాత్రలతో పిలుపు తోడు నేనంటి అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయమెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యండి జగనన్న జగమంతా నీతోటి రాజన్నకు పుత్రుడవు. మంచివాడు, సౌమ్యుడు, మీ చల్లని దేవన్ జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూల్ మారుతా ఉన్నాయి, మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికి పరిచయం చేస్తా ఉన్నాం. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏ విధంగా మా అన్న ప్రభుత్వంలో జరుగుతా ఉండేది కూడా జెండలు జత కట్టడమే నీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా 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 పుట్టిందా పులిరా కూర్చో
పోవడమే మీ ఎజెండా శిక్షణమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా పేద బతుకుల మార్చిన ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతుకు ఉన్నడు రాజన్నం మీ కుట్రలకు లెక్కలకు ఎండలు జత కట్టడమే మీ ఎజెండో జలగుండ బతుకుల మార్చిన ఈ ఆకులి బతుకుల మార్చిన ధీయా పులిరా రామ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తెలుసు కదా మీకు, జగన్ గారు బస్ యాత్ర చేస్తూ ఉన్నారు. ఇడుపులపాయలో మొదలుపెట్టి విశాఖపట్నం చేరారు. ఇప్పటికీ ఎక్కడ పోయినా విపరీతమైన ఆదరణ. తెలుగుదేశం వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు. ఏం చేయాలబ్బా, మనం ఒక్కరే పోటీ చేయలేమని జనసేనని కలుపుకున్నాం. అదేదో ఆ గోదావరిలో అన్న కొంచెం 4 సీట్లు వస్తాయి అనుకుంటే రాయలసీమ కన్నా విపరీతమైన ఆదరణ గోదావరిలో. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. విశాఖపట్నం నుంచి వెనకబడిన ప్రాంతం అంటారు, విజయనగరం, శ్రీకాకుళం. రేపు చూడండి అలివిగాని జనం. అంటే ఇదన్నిటికీ ఒకటే నిదర్శనం. నిడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అంటే ఓకే, వై నాట్ 175 అన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ. దానిలో భాగంగా ఎమ్మెల్యేగా మీకు సేవ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మే 13వ తారీఖున మన ఎన్నికలు. ఏ గుర్తు మీద? వయసు అన్నా తగ్గించాలా, తొందరగానా పెంచాలా? ఐదు సంవత్సరాలు మీకు సేవ చేస్తూ అభివృద్ధి అంటే నేదురుమల్లి మార్కుగా పరుగులు పెట్టిస్తానని మాటిస్తుందా? రెడ్డి గారు నిరంతరం మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు. పథకాలు ప్రవేశపెట్టారు, అభివృద్ధి. ఆ విత్తనాలు నాటిన ఫలాలు ఈ 5 సంవత్సరాల్లో అనుభవించబోతున్నాం. మన గ్రామాలకి, మన మండలాలకి అవసరాలు ఉన్నాయి. గడప గడప వెళ్ళినప్పుడు ఆ అవసరాలు గుర్తించాను. తప్పకుండా నిధులు తీసుకొని వచ్చి మన గ్రామాలని అభివృద్ధి చేస్తానని మరోసారి మాటిస్తున్నా. చెప్తా ఉన్నారు. ఆ రోజుల్లో
సాగు చేసుకోవడానికి 300 ఎకరాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి సిజిఎఫ్ఎస్ కింద అంటే ఇవ్వడానికి ఆయన మనసు లేదు, ఇస్తే ఒప్పుకోడు. ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు ఇచ్చింది క్యాన్సిల్ చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఇస్తామన్నా ఆయన ఆపలేడు కానీ అడ్డుపడతా ఉంటాడు. ఈ విషయాన్ని మీకు హామీ ఇస్తుందా? ఎలక్షన్ అయిన వెంటనే, ఎన్నికలైన వెంటనే రాబోయేది మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఎమ్మెల్యేగా నేను ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్ళి ఇప్పటి వరకు చుక్కల భూమి కానీ, అసైన్మెంట్ భూమి కానీ, మేత పౌరం భూమి కానీ, అడవి పౌరం భూమి కూడా పట్టాలుగా మీకు ఇవ్వడం జరిగింది. ఇది కూడా మీకు ఇప్పించే బాధ్యత నాదని మీకు హామీ ఇస్తుందా? అలాగే ఇక్కడ వచ్చినప్పుడు అప్పుడు గుడికి అడిగాము, గుడి ఇచ్చారు. ఇప్పుడు రామ మందిరం కావాలి, అది కూడా మీరే చేయండి అని అన్నారు. తప్పకుండా అంటే చిన్న హామీగా ప్రభుత్వ పరంగా కాదు, నేను చేస్తాను, మనకు రామ మందిరం కూడా వస్తుందని మాటిస్తూ. ఎందుకంటే ఇక్కడ మీరు ఏది అడిగినా ఇవ్వాలనిపిస్తుంది. మీరు ఆల్రెడీ ఎన్నిక అయిపోయింది, డిసైడ్ చేసేసారు కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు అడిగింది చేయాలా. ఇక్కడ మీరు ముందరే డిక్లేర్ చేసేసారు, కానీ మీరు ఏం అడిగినా నేను చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. తప్పకుండా మీ మనసులో చోటు సంపాదించుకుంటానని, మీకు సేవ చేస్తానని మరొక మారు తెలియజేసుకుంటూ 13వ తారీఖున ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా, జగన్మోహన్ రెడ్డి మంత్రి చేయవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. రామన్న గారి నాయకత్వం. ఎన్నికలు మంచి చేసిన మనకు ఎన్నికలు కావాలి అని చెప్పి ఇక్కడ నుంచి మళ్ళీ 2 నెలలు తిరగక మునిపే మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ 4 సంవత్సర కాలంలో అన్న భారతంలో 4 సింహాలు కూడా రామ్ కుమార్ నాయకత్వం.
తెలీదు మేము కాబట్టి చెప్పారు మీరు కట్టించారని. కానీ మూడోది కూడా నేనే కట్టించుకున్నాను. మార్లగుంట గ్రామ ప్రజలందరికీ నా నమస్కారములు. మన ఊరికి విచ్చేసిన మన వైఎస్ఆర్సీపీ దాంట్లో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి అందరికీ లబ్ధిదారులకి అందేటట్టు చేశారు. అలాగే మన గ్రామాలలో సిమెంట్ రోడ్లు కానీ ఎన్నో వసతులు చాలా చేశారు. మన రామకమ్మారెడ్డి గారు ఖచ్చితంగా గెలిచి మనకి ఇంకా ఎక్కువ పనులు చేస్తారని ఆశిస్తూ సార్ మైక్ తీసుకున్న తర్వాత అప్పుడు సౌండ్ కొంచెం తగ్గించు.
చేసినందుకు మార్లగుంట ప్రజగా అందరూ అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు కూడా అందరూ కలిసి మైక్ ఇచ్చుకునేదానికన్నా మైక్ లేకుండా మాట్లాడమంటే గట్టిగా బాగా మాట్లాడుతుంది. మంచోడే కానీ మంచోడు అని చెప్పేసి నా పేరు కూడా మార్చేస్తాం ఎట్లా? మా అమ్మ నాయన ప్రేమతో రామ్ కుమార్ అని పెట్టారు, మీరందరూ రామ్ కుమార్ రెడ్డి అని పిలుస్తారు. రామ్మోహన్ రెడ్డి అని పిలిస్తే అదేవరా? లేదా గొడవ లేకుండా రామన్నా అని పిలు. ఆయన ఇప్పుడు రామన్నా అంటాడు, అయిపోయింది కదా. మీరేమో రేపు ఓటు వేయడానికి పోతారు. మన సేనయ్య చెప్పాడు, ఎక్కడే రామ్మోహన్ రెడ్డి, ఎక్కడే రామ్మోహన్ రెడ్డి అని చెప్పాడు. వాడు ఏదో ఇండిపెండెంట్ గా వేశాడు అనుకో, అది అది మంచి మాట. ఈ పేర్లు గొడవ లేకుండా మన గుర్తేంటి కదా, అదొకటి గుర్తుపెట్టుకోండి, ప్రాణ గుర్తని. నేను పోయిన సంవత్సరం వచ్చినా, నేను ఎక్కడికి పోను, నేను ఇక్కడే ఉంటా, ఉండడానికే వచ్చినా. రైట్, సంతోషం, మంచి మాట. నేనయ్య చెప్తున్నాడు అంటే బాగా గుర్తు కాబట్టి, నాయన ఉన్నప్పుడు రోడ్లు బండి అన్నీ వచ్చింది, ఇల్లు వచ్చినాయి. కానీ నేను ఎక్కడ పోయినా అప్పటి నుంచి అదే రోడ్డా, అప్పుడు ఇచ్చిన అదే ఇల్లా. ఎందుకంటే రోడ్డు మళ్ళీ కొత్త రోడ్డు వేయాలా, ఇల్లు కొత్త ఇల్లు ఇవ్వాలా. ఇవి జగన్మోహన్ రెడ్డి ద్వారా మనకు మిగతా వాళ్ళకన్నా, మిగతా అసెంబ్లీల్లో కన్నా మనకు ఈజీగా అవుతుంది. ఎందుకు? మాట వరకు రాష్ట్రం మొత్తం మీద సచివాలయాన్ని తిరిగితే 20 లక్షలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మనకు 50 లక్షలు. గుర్తుంది కదా, నేతన్న నేస్తాం ఎక్కడ బటన్ నొక్కినా మన అకౌంట్లో పడుతుంది.